ఏ రోజైతే మనకి గజెట్ వస్తుందో అదే రోజు మావిగన్ అనేది ఒక తెర మీద తీసుకొచ్చాడు. వాళ్ళకి అభివృద్ధి తెలీదు, పరిపాలన తెలియదు. వాళ్ళకి ఊరికే విభజించి ప్రజలని సైడ్ ట్రాక్ పట్టించడమే గానీ వాళ్ళ అభివృద్ధి చేత కాదు వాళ్ళకి. అన్న 2 సంవత్సరాలు అయింది కదా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏంటి 2 సంవత్సరాల్లో సంక్షేమం పరంగా అభివృద్ధి పరంగా రాష్ట్రం ఎలా ఉంది? సంక్షేమం ఏమీ జరగట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి అయితే శూన్యం అని చెప్తా ఉన్నారు. అసలు ఏంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ పరిపాలన చేతగాని వాళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళు అభివృద్ధి శూన్యం వాళ్ళు చేశారు. కనీసం ఏదైనా విపత్తు వచ్చినా కూడా ఆపద వచ్చింది, ఏదన్నా ఫ్లడ్ వచ్చింది, ఏదన్నా ఇప్పుడు వ్యాధులు వచ్చాయి, కరోనా వచ్చింది, ఇట్లాంటి వాటిని నియంత్రించి అడ్మినిస్ట్రేషన్ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల్లో ముందు రోడ్లు, మనకి రవాణా శాఖ, రవాణా లేని అభివృద్ధి జరగదు. రోడ్లు సెంట్రల్ నుంచి అనేకమంది సంక్షేమ పథకాల ద్వారా నేషనల్ రోడ్స్ అన్ని కూడా వేశారు రాష్ట్రం మొత్తం కూడా. అలానే వికేంద్రీకరణ అంటే ఒక అమరావతిలోని అభివృద్ధి చేయాలనే ఆలోచన చంద్రబాబు గారిది కాదు. నిన్న రాయలసీమ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను తీసుకొచ్చి అక్కడ 1,00,000 కుటుంబాలకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. అలానే విశాఖపట్నం కూడా ఐటీ రంగాన్ని కానీ, పర్యాటక రంగం కానీ, పోర్టల్ ఏరియా కానీ, వీటన్నిటిని కూడా అనేక విధాలుగా కూడా ఆయన ఐఏఎస్, కలెక్టర్లు, ఇంటెలెక్చువల్స్ అందరినీ కూర్చోబెట్టి అభివృద్ధి వికేంద్రీకరణగా, అంటే అటు విశాఖపట్నం జోన్ గానీ, ఇటు రాయలసీమ జోన్ గానీ, అట్లానే ఇప్పుడు అమరావతి గానీ, ఈ 2 నెలల్లో కూడా ప్లాట్స్ అన్నిటికి కూడా అవన్నీ కంచె చెట్లు అవన్నీ కూడా క్లీనింగ్ చేయడం, రోడ్లు వేయడం, అలానే సిటీస్ గా డివైడ్ చేసి ప్రతి ఒక్క సిటీకి కూడా ఒక విద్యా సంస్థలని, అలాగే కంప్యూటర్ రంగంలో ఐటీ రంగాన్ని మీరు చెప్పినట్లుగానే విశాఖ కేంద్రంగా ఐటీ హబ్ లను తీసుకొస్తా ఉన్నాడు నారా లోకేష్ గారు. ఇప్పుడు గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, అమరావతికి కూడా అమరావతికి వచ్చేసి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి కిమ్స్ కానివ్వండి, లేదంటే మొన్న ఏదైతే జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే ఎమ్మెల్యే ఎంపీ బంగ్లాలు కానివ్వండి, లేదంటే ఇక్కడికి వస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, లేదంటే ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఏది కనిపించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు 2 సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలైపోయింది, రాష్ట్రం అంధకారంలో పడిపోయింది అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదోటి మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మసిపూసి మాదిరికాయ చేసి పూచిగా ఏదోటి నిందలు వేయాలి, చేసే అభివృద్ధిని అడ్డుకొని ఏదో దాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గానికి వెళ్ళనీయకుండా చేసే చర్యలు వారి చూసి ఓర్చుకోలేని తనం. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. మీరు అన్నారు ఇప్పుడు ప్రభుత్వ బంగ్లాలు పరిపాలన చేయడానికి మనం కొత్తగా రాజధాని నిర్మించుకొని ఇది 12వ సంవత్సరం. అభివృద్ధి డే బై డే జరుగుతుంది, ఒకేసారి జరగదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది ఎవరైనా సరే. అలాంటిది ఒక రాష్ట్రానికి రాజధాని ఇంత నిర్మాణాత్మకంగా చేసుకోవడానికి డే బై డే అభివృద్ధి జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ అధికారులకి బంగ్లాలు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఇది విద్యా సంస్థ, కిమ్స్ అనేది ఒక విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థలో మెడికల్ కి విభాగానికి సంబంధించిన విద్యార్థులకు ఇక్కడికి నేర్చుకోవడానికి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెడికల్ లో 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు జరుగుతూ ఉంది. దీనిలో నిరుపేదలు ఎంతో మంది వచ్చి ఉచిత వైద్య శిబిరాలు కండక్ట్ చేసి ఎటువంటి డబ్బులు ఖర్చు కాకుండా వైద్య రంగంలో అభివృద్ధి చెందడానికి ఇది ఒక పునాది పడింది ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఏదైతే గత 2 సంవత్సరాలుగా మీరు చెప్పినటువంటి ఐటీ సంస్థలు కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ కి వచ్చినటువంటి అభివృద్ధి సంస్థలు కానివ్వండి, పట్టుబడులు కానివ్వండి, జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, ఇదంతా కూడా ఏమి కనిపించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మీకు తెలిసి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి హయాంలో, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో మీకు తెలిసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఏ కంపెనీలు రాలేదు. కంపెనీలు వచ్చినాయి అని చెప్పి పేటిఎం వాళ్ళని తీసుకొచ్చి సూటు బూటు వేసి విశాఖపట్నంలో ఐటీ రంగాలు వస్తున్నాయి అని చెప్పి మీటింగ్లు పెట్టారు. కొన్ని షెల్ కంపెనీలు పెట్టేసి లోన్లు పెట్టుకొని ఆ డబ్బు కాజేశారు. ఏ సంస్థలో అయినా నిధి ఉంది అంటే దాన్ని ఎలా ఆగం చేయాలో అలా ఆగం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి అభివృద్ధి తెలియదు, పరిపాలన తెలియదు. వాళ్ళకి ఊరికే విభజించి ప్రజలని సైడ్ ట్రాక్ పట్టించడమే గానీ వాళ్ళ అభివృద్ధి చేత కాదు వాళ్ళకి. ప్రధానంగా అంటే సరే అభివృద్ధి చేయకపోయారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా అడ్డుకునే విధంగా వాళ్ళ మాటలు అంటే, మేము ఎవరైతే ఇక్కడ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్లు వస్తారో ఆ కాంట్రాక్ట్లన్నీ రద్దు చేస్తాం మేము వచ్చిన తర్వాత, ఇక్కడ ఎవరైతే అభివృద్ధి చేస్తామో రావాలిగా, దీని పర్మిషన్ రద్దు. ప్రజలు ఎలా అనుమతిస్తారు వాళ్ళని రావడానికి? ఓటు అనేది ఒక ఆయుధం. ఏం జరుగుతుంది, గత 5 ఏళ్ళలో ప్రజలు ఏమేమి ఫేస్ చేశారు, రోడ్లు గానీ, హాస్పిటల్స్ గానీ, ఉద్యోగాలు గానీ, రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు
ఏళ్ళు అయింది. మనకు అభివృద్ధి జరగాలంటే ఎవరిని ఎన్నుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నిడమర్లో ఉన్నాము. ఈ నిడమర్లో ఈ కిమ్స్ అనేది ఏర్పడితే ఇక్కడ ఎంత మందికి ఉపాధి వస్తుంది, ఫ్యాకల్టీ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, చుట్టుపక్కల ఈ నిర్మాణం జరగడానికి పని వాళ్ళు కావచ్చు, లేబర్ వర్కర్లు కావచ్చు, డైలీ వేజెస్ కావచ్చు. ఒక ఇన్వెస్టర్ వచ్చాడు అంటే అతని దాని మీద ఎంతమంది ఆధారపడి వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది అనేది ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు ఆలోచనలో పడతారు. వాళ్ళు ప్రభుత్వంలోకి రారు, ఈ కాంట్రాక్టులు రద్దు చేయలేరు. ఇవన్నీ పక్కన పెట్టి లోకేష్ గారినే ప్రధానంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తా ఉన్నారు. అంటే లోకేష్ గారు రూపాయికే భూములు ఇస్తున్నారు, లోకేష్ గారు రూపాయిన్నరకే భూములు ఇస్తున్నారు, ప్రభుత్వ భూములు దారాదత్తం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ కంపెనీలకు అని చెప్తా ఉన్నారు. అంటే అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం తప్పంటారా? అవసరం ఉన్నది కాబట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సంస్థలు, ఐటీ రంగ సంస్థలు, ఉద్యోగస్తులు ఏర్పడాలి, ఇక్కడ ఉపాధి కల్పించాలి అంటే నిర్మాణానికి గానీ కొత్తగా వచ్చే కంపెనీలకు గానీ అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి వసతి ఇవ్వాలి. ఇప్పుడు టీసీఎస్ ఉంది, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాము, ఇక్కడ మీకు ఏర్పాట్లకు వసతి ఇస్తామంటే ఎవరైనా వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడానికి ఆయన సంస్థలను తీసుకొస్తాడు. అన్న 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పనితీరు పైన, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలా ఉన్నాయి, ఏం జరుగుతా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఒక పక్క సంక్షేమం, మరో పక్క ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీలు కానివ్వండి, అలాగే కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానివ్వండి, రాష్ట్రాల్లో కానీ అలాగే దేశంలోనే ప్రపంచంలోనే ఒక మరి బాబు గారు అన్నట్లుగానే మన రాష్ట్రం అనేది ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అమరావతి ప్రాంతంలోనే అభివృద్ధి చెందుతుందని మరి బాబు గారు కూడా అన్నారు. అన్న ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా. ఉదాహరణ చూసుకున్నట్లయితే మరి రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, ఏరోస్పేస్, డిఆర్డిఏ స్పేస్ పార్ట్స్ విమానం కానీ, నౌకలు వాటి స్పేస్ పార్ట్స్ కంపెనీలు కానివ్వండి, అదేవిధంగా మరి ఈ రోజు అమరావతి కిమ్స్ హాస్పిటల్ 8 లక్షల మందికి ఉద్యోగాలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాబు గారు దీన్ని కొన్ని కోట్లు, వేల కోట్లు మరి ఈ రోజు అభివృద్ధి గురించి మరి రాష్ట్రంలో మరి డెవలప్మెంట్ కానివ్వండి జరుగుతుంది. ఇలాంటి విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానీ ఇంకా మరెందో మరి ఫ్యూచర్ లో వస్తున్నాయి, వచ్చినవి కూడా ఇంకా వస్తాయి. ఈ 2 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్మెంట్ ఉందంటే ఇంకా జరగబోయే ఇంకా రోజుల్లో అనేక విధాలుగా మరి బాబు గారు ముందు చూపుతో కొన్ని ఒక 50 సంవత్సరాల క్రితం ముందు చూపుగానే ఇప్పుడు ఆయన ఇందాక మీటింగ్లో చూసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేపు ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తూ సోలార్ని మనం ఇంకా డెవలప్ చేసుకుంటే సోలార్ వల్ల ఏంటంటే కొన్ని ఉపాధి కానివ్వండి, అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా సోలార్ పవర్తోనే మనం నడుపుకోవచ్చు, పొలాల్లో కానివ్వండి, ఏదైనా కానీ అని ముందు చూపు బాబు గారు కొన్ని ముందు చూపు డెవలప్మెంట్ గురించి. అంటే ఇప్పుడు వరకు చూస్తూ ఉంటే లోకేష్ గారు విశాఖని ఐటీ హబ్ గా డెవలప్ చేస్తా ఉన్నటువంటి సంగతి తెలుస్తా ఉంది. ఇక్కడ గూగుల్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇలా ప్రపంచ అంటే దిగ్గజ కంపెనీలు అన్ని, ఐటీ కంపెనీలు అందరూ కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి, గూగుల్ డేటా సెంటర్ వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే అమరావతి టు క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, లేదంటే కిమ్స్ కానివ్వండి, విట్ కానివ్వండి, ఇట్లా ఎడ్యుకేషనల్ హబ్ గా, లేదంటే ఇది అంతా కూడా ఒక టూరిజం హబ్ గా కూడా దీన్ని డెవలప్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ గా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం? రాష్ట్రం ఏంటంటే రాయలసీమ అనేది ఏంటంటే ఇదివరకు రాయలసీమ లాంటి రాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు కాదు, రాయలసీమ అంటే రాయల్ గానే ఉండే, రాయల్ ఎన్ఫీల్డ్ గానే ఉండే ఇంత డెవలప్మెంట్ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే 2 సంవత్సరాల్లోనే ప్రధానమైనది ఏంటంటే ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక పక్క సంక్షేమం, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం కూడా ఎక్కడ లోటు జరగకుండా, అలాగే పెట్టుబడిదారుల్ని, అలాగే వేరే దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి అనేకమైన కంపెనీలు ఇదివరకు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయిన కంపెనీలు కూడా మరి బాబు గారు ఒక విజన్ నాయకుడు కాబట్టి మరి ఆయన చూసి మరి రాష్ట్రంకి అనేకమైనటువంటి కంపెనీలు మరి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఏంటంటే అది ఏంటంటే ఒక మనిషి, ఒక వ్యక్తిని చూస్తేనే అతను నమ్మారు కాబట్టి కంపెనీ ఓనర్స్ కానివ్వండి, ఆ సంస్థలు కానీ ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో మనం కంపెనీలు పెట్టుకుంటే మన కంపెనీ డెవలప్ అవుద్ది, అక్కడ మనకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానివ్వండి. ఇదివరకు ఏంటంటే గతంలో ఏంటంటే వాళ్ళ కమిషన్ల కోసం కంపెనీలు బెదిరించడం ఇలా ఉండే. అలాగా మీకు ఏ పర్మిషన్స్ కావాలంటే ఆ పర్మిషన్స్ మా వాళ్ళు వచ్చి దగ్గరుండి మీకు అన్ని పర్మిషన్స్ ఇప్పిస్తారు. మీ డెవలప్మెంట్ కి మాకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఎంప్లాయ్మెంట్. ఏంటి మాకున్న ఇక్కడ నిరుద్యోగం కానీ, యువతకు కానీ వీళ్ళకి ఏంటంటే ఉద్యోగం కల్పిస్తే చాలు అనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం అంతా కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి కంపెనీలు తీసుకురావడం, పెట్టుబడులు పెట్టించడం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ అంతా కూడా మేము గెలిచిన తర్వాత మీ కాంట్రాక్టులు రద్దు చేస్తాం, మేము గెలిచిన తర్వాత ఈ కాంట్రాక్టులు రద్దు చేస్తాం, ఇక్కడ ఉండనివ్వం అని చెప్పి కాంట్రాక్టర్లు కూడా బెదిరించే విధంగా, కంపెనీలు కూడా రాకుండా ఉండే విధంగా, లేదంటే జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా వాళ్ళపైన కేసులు వేయడం కానీ, ఇది చూస్తా ఉంటే ఈ విధమైనటువంటి రాజకీయం అవసరం అంటారా? ఈ విధమైన రాజకీయం అంటే ఒకటండి, ఏంటంటే ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు, కాంట్రాక్టులు ఎవరు లేరు. ఎవరైతే కంపెనీలు పెడతారో ఏంటంటే వాళ్ళకి ప్రోత్సాహంగా మేము ఈ సంస్థని మేము మీకు 8 లక్షలు ఖర్చు అవుద్ది, మేము ఇన్వెస్ట్ చేస్తాం, దానివల్ల ఇంతమంది ఉద్యోగ ఉపాధి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వస్తున్నారు, బాబు గారిని అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, మా కంపెనీ పెడతాము,
దానివల్ల మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తాము, ఇంతమందికి ఉపాధి కలుగుతుంది అని బాబు గారిని డైరెక్ట్ గా మాట్లాడుతుంది. దీనిలో మధ్యవర్తంతో లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఇవాళ వచ్చిన ఈ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్, దీనిలో డాక్టర్స్ ఎంతమందికి జాబులు వస్తాయి, నర్సులు ఎంతమందికి వస్తారు, అలాగే హౌస్ కీపింగ్ వాళ్ళు ఎంతమంది, మొత్తం కొన్ని లక్షల మంది ఇక్కడ ఎంప్లాయీస్. మళ్ళీ ఏంటంటే బాబు గారు నెక్స్ట్ ఇయర్ కల్లా ఇదే రోజు నేను ఇవాళ భూమి పూజ చేశాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా నేను హాస్పిటల్ రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తాను అంటే ఎంత స్పీడ్గా 1 year లోనే హాస్పిటల్ స్టార్ట్ చేయాలి అనేది బాబు గారు కూడా వాళ్ళకు కూడా తెలియపడుతున్నారు. మరి గత 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్ లో మీరు చూసిన డెవలప్మెంట్, మీరు చూసినటువంటి మంచి కంపెనీలు అంటే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్, లేదంటే టీసీఎస్, కాగ్నిజెంట్, ఈ రోజు కిమ్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే డిఆర్డిఓ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఇలాంటి కంపెనీలు ఏమొచ్చాయి గత 5 సంవత్సరాలు? గత 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాలేదు. ఎందుకంటే కంపెనీలు రావటం కాదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయి. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు చూడండి, కనీసం ఒక ఇటుకరాయి కూడా ఈ చుట్టుపక్కల వేసినట్టుందా? 3 రాజులు అని చెప్పి చిచ్చు పెట్టేసి 3 ప్రాంతాలను ఒక విద్వేషాలు రెచ్చగొట్టి దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకుందాం అని చెప్పేసి ఆయన ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించేసి ఏదో రాష్ట్ర ప్రజల్ని మొప్పెట్టాలని చూశాడు. కానీ 3 రాజధానులు అన్నప్పుడు 3 చోట్ల కనీసం ఒక 3 ఇటుకరాళ్ళన్నా పెట్టాడు. 3 చోట్ల 3 చూడండి, వచ్చే 2 సంవత్సరాల్లో రాజధానిలో ఎంత పెను మార్పులు వస్తున్నాయి. ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది. చూడండి, ఇది ఏ రాష్ట్రంలో కూడా ఎంత స్పీడ్ గా రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా వచ్చిన పెట్టుబడులు ఒక పక్క అయితే, కేవలం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులే 25% ఉన్నాయంటే ఇది బాబు గారికి ఉన్న విజన్, అది కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి దమ్ము, ధైర్యం, అది నమ్మకం, ప్రజల్లో ఉన్న నమ్మకం. మళ్ళీ కూడా బాబు గారే వస్తారు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు ఇలాగే పటిష్టంగా ఉంటుంది. రాష్ట్రం ఇంకా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని కంపెనీలు మనం శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్స్ కానీ ఎన్ని కంపెనీలు చూసామో చూస్తున్న ప్రజలకే అర్థమవుతుంది. ఈ ఎన్ని కంపెనీలు అంటే సుమారుగా ఆల్మోస్ట్ ఇప్పటికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు దాకా మన స్టేట్ కి వచ్చాయి. అనకాపల్లి కానివ్వండి, మనకి ఇప్పుడు అమరావతిలో కానివ్వండి, అనంతపురంలో కానివ్వండి, ఇంకా కొన్ని కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి ప్రాజెక్టులు రోజుకో శంకుస్థాపన. గత గవర్నమెంట్ లో మనం మన స్టేట్ నుంచి పారదోలిన కంపెనీలు చూసాం. ఒక అమర్ రాజా కంపెనీ ఏంటి, అలాంటి కంపెనీలు. కానీ ఈ రోజు ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్ మీద నమ్మకంతో, చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో మన స్టేట్ లో పెట్టుబడులు పెడతాకి చాలా ముందుకు వస్తున్నారు. నిన్న సిఐఏ సదస్సుకి వెళ్తే కూడా ఆ సదస్సులో కూడా ఒక కంపెనీతో టైఅప్ అయ్యారు. వాళ్ళు కూడా త్వరలో అమరావతికి రానున్నారు. ప్రస్తుతం మనం చూస్తే మీరు చెప్పినట్లుగానే గత 24 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి కంపెనీలు, అటు గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదంటే కాగ్నిజెంట్ కానివ్వండి, లేదంటే అస్సర్ మెటల్ కంపెనీ కానివ్వండి, మీరు చెప్పిన డిఆర్డిఓ కానివ్వండి, ఇలా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికే శంకుస్థాపనలు జరిగినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం కదా. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చెప్పుకోదగ్గ కంపెనీ, గుర్తింపు తగ్గ కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ పెట్టారు? నేను చెప్తానంటే ఆయన సొంతమైన పులివెందల్లోనే చేపలు, రొయ్యలు అలాంటి ప్రత్యేకమైన మన ఈ కడప నియోజకవర్గానికి వస్తాయి అనుకోలేదు. అలాంటి చేపలు, రొయ్యలు, ఫిష్ మార్ట్లు, లిక్కర్ మార్ట్లు ఇలాంటివి చూసాము. కానీ ఈ రోజు చూస్తున్నటువంటి అభివృద్ధి జనాలు గమనించాలి, ఎలాంటివి వచ్చినాయి అనేది. అది గమనించి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇలాంటి గవర్నమెంట్ కంటిన్యూషన్ ఉంటే ఇంకా ఎంత డెవలప్ అయ్యింది అనేది కూడా. ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ కంపెనీలు అన్ని కూడా. ఇవన్నీ ఫినిష్ అయ్యి మళ్ళా మనకి ఓపెనింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ టైంలో రావచ్చు. కొంతమంది ఇంకా భయపడుతున్నారు, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అలా ఉండిద్ది అనేది. అలా కాకుండా నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ గవర్నమెంట్ ఉంటే మన డెవలప్మెంట్ అనేది, మన ఏపీ అనేది ఎక్కడికి వెళ్ళిద్ది అనేది. ఆ మాటను ఎలా తీసుకోవచ్చు అంటారు? ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి పక్క నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అనేక రకాలైనటువంటి మీటింగుల్లో, జూమ్ మీటింగుల్లో అనేక రకాలుగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా వీళ్ళు మాట్లాడటం కానివ్వండి, వీళ్ళ పర్యటనలు కానివ్వండి, వీళ్ళ అభివృద్ధి కానివ్వండి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఈ కాంట్రాక్టులకు వచ్చిన వాళ్ళని కాదు, మేము కాంట్రాక్టులు రద్దు చేస్తాం, ఈ కాంట్రాక్టుల్ని ఉండనివ్వం, లేదంటే మేము వచ్చిన తర్వాత రప్ప నరుకుతాం, లేదంటే ఈ దీనిపైన కేసులు వేస్తామని చెప్పి గూగుల్ డేటా సెంటర్ పైన కానివ్వండి, ఇలా అసలు మెటల్ కంపెనీల పైన కానీ కేసులు వేయటం అంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా కూడా రాజకీయం చేయడం కరెక్టేనా? ఇది చాలా రాంగ్ అండి. వాళ్ళు చెప్పేది, మనం ఏ రోజైతే మనకి గజెట్ వస్తుందో అదే రోజు మావిగన్ అనేది ఒక తెర మీదకి తీసుకొచ్చాడు. కానీ అది ఆల్రెడీ ఎప్పుడో 2014-19లో సిఆర్డిఏ లిమిట్స్ లో ఉన్నదాన్ని ఆయన మావిగన్ అనేది కొత్త ఒక పదాన్ని ఏదో ఎక్కడి నుంచో అమరావతిని దాని నుంచి ఏ తీసుకోండి, బి తీసుకోండి అని చెప్పి. కానీ అలా చేయటం వల్ల ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు కొంతమంది ఇంకా రావడానికి. వాళ్ళల్లో భయం పోవాలంటే కూడా ప్రజలు ఇంకా ముందుకు వచ్చి బాబు గారికి ఇంకా సపోర్ట్ చేసి ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేసేటట్టు జనాల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అంటే అసలు బెదిరింపు ధోరణి ఎలా చూడుతుంటారు? అంటే వాళ్ళు 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయకపోగా, కంపెనీలు తీసుకురాకపోగా, ఈ రోజు పీపీపీ మోడల్లో కానివ్వండి, లేదంటే డైరెక్ట్ వచ్చినటువంటి సంస్థలు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, బెదిరించి మీ కాంట్రాక్టులు రద్దు చేస్తాం, మీ కాంట్రాక్టులను ఉండనివ్వము, లేదంటే ఈ కాంట్రాక్ట్కి వచ్చిన వాళ్ళని తర్వాత ఇక్కడ లేకుండా చేస్తామని చెప్పి, అంటే బెదిరింపు ధోరణి కరెక్టేనా? చాలా రాంగ్ అని. అలా బెదిరించకూడదు. వచ్చే ఇన్వెస్టర్ని ఇంకా మీరు కూడా ఇంకా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో
చంద్రబాబు నాయుడు గారు కొంత ఔటర్ రింగ్ రోడ్డు చెబితే ఈయన 160 కిలోమీటర్లు ఇంకొక 200 కిలోమీటర్లు పెంచి ఇంకా ఎక్కువ చేశాడు. అలా ఉండాలి కానీ రాబోయే గవర్నమెంట్లు కూడా నువ్వు చేసింది నేను చేయను, నేను చేసింది నువ్వు చేయను అనే ధోరణిలో ఉంటే ఇన్వెస్టర్లు రావడానికి కూడా చాలా భయపడతారు. వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ఇక్కడ పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడి బుడిలో పోసిన పన్నీరుగా అవుతుందని చెప్పి భయపడతారు. అంటే దీంతో పాటుగా ఒక ప్రధానమైన ఆరోపణ కూటమి ప్రభుత్వం పైన ప్రధానంగా నారా లోకేష్ గారి పైన ఉంది. ఏదైతే ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో భూములన్నిటిని కూడా ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేస్తూ ఉన్నారు, రూపాయిన్నరకి భూములు ఇస్తా ఉన్నారు, ఎవరి సొమ్ము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మొన్న హైకోర్టు కూడా చెప్పిద్దండి, మన గూగుల్కి కానీ వీళ్ళకి రూపాయికే భూములు ఇచ్చారు అంటే ఇచ్చింది ఒక 2-3 కంపెనీలకే, వాటి నుంచి ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు వారు కూడా తెలియజేశారు. వాళ్ళు కోర్టులో వేసిన దానికి కూడా వాళ్ళు ఆగిపోయి అలా ఉత్తర్వులు కూడా ఇచ్చారు, ఎందుకు ఇవ్వకూడదు అనేది మీరు చెప్పాలని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏముందండి, ఏమీ లేదు. నీళ్లు ఇప్పుడు డేటా సెంటర్లు పెడితే ఒక గోడాలు, వాటికి నీళ్లు ఎక్కువ ఖర్చు అవుతాయి, కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నారు. కరెంటు గురించి కూడా మనం రెన్యూబుల్ ఎనర్జీ తీసుకుంటున్నాం మొత్తం అంతా, ఎక్కడ నుంచి అయినా సరే